హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ అయితే నేను ఒక బిగ్ రిస్క్ తీసుకోబోతున్నాను అనమాట. ఇది చూసారు కదా, ఇది ఒక ఔషధ మొక్క, గుంటగలగరాకు అంటారు అనమాట తెలుగులో. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. మనకి బాగా తెలిసింది భృంగరాజ్ ఆయిల్స్ అని అంటారు కదా. ఈ మధ్య మార్కెట్ లో బాగా పాపులర్ అయింది అనమాట. సో దాని గురించి ఒకసారి సెర్చ్ చేస్తే ఇదిగోండి ఆన్లైన్ లో కూడా దర్శనం ఇచ్చింది. ఇలా చిన్న చామంతులు లెక్క ఉంటది, అల్లుకొని పోతుంది అనమాట నేల మీద. ఇది అరౌండ్ 200 చూపిస్తుంది ఆన్లైన్ లో, అమెజాన్ లో. ఇది పల్లెటూరులో అయితే పిచ్చి పిచ్చిగా దొరికిద్ది, పక్కన చెరువు గట్ల దగ్గర, చేలల్లో, ఇంట్ల దగ్గర పెరుగుతూ ఉంటది అనమాట. దీని వల్ల యూజెస్ ఉన్నాయి కాబట్టి అది ఆన్లైన్ లో కూడా వచ్చినట్టుంది. సర్లేండి, అయితే అందరు చెప్తున్నారు కదా అని చెప్పి ఒకసారి ఆన్లైన్ లో చెక్ చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే ఇది హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి, స్కాల్ప్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారంట. అండ్ అలాగే డాండ్రఫ్ కూడా తగ్గించడానికి యూజ్ చేస్తారు. ట్రై చేద్దామని చెప్పి లీవ్స్ తెప్పించుకున్నాను, అయినా సరే మర్చిపోయాను అనమాట చేయడం. సో అందుకని చెప్పి ఇప్పుడు రెండింటిని సపరేట్ చేశాను. బట్ అయిందే కొంచెం ఆకు, సో ఇంకా దాన్ని నేను మొత్తం ఒకటే చేస్తానులేండి. ఇది చూసారా, ఇది సీడ్స్ కదా, ఫ్లవర్స్ ఉన్నాయి. సో దాని నుంచి సీడ్స్ వస్తాయి అన్నమాట. వీటిని మనం నాటుకోవచ్చు, చల్లుకుంటే మనకి ఆ మొక్క వచ్చేస్తుంది. సో నేను ఫస్ట్ చూసాను అనమాట, దీనికోసం సెర్చ్ చేసా మా పొలం చుట్టుపక్కల. నాకేం పెద్ద దగ్గరగా కనపడలేదు అనమాట. సో అందుకని ఇప్పుడు దీన్నే మా ఇంట్లో నాటేస్తాను. సో ఈ సీడ్స్ చూసారు కదా, దగ్గర నుండి కూడా చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటది అనమాట మొత్తం. సో ఇప్పుడు దీన్ని స్మాష్ చేసేసి మొత్తం సీడ్స్ అన్ని చల్లేసుకోవడమే. మా వాళ్ళు ఆకులు తీసుకురమ్మంటే మొక్కల్ని కూడా వీక్కొని వచ్చారు. సో ఇప్పుడు నేను వాటిని నాటుతాను అనమాట. సో పాట్ రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్. మనకి ఇంట్లో సాయిల్ ఆల్రెడీ రిజర్వ్ చేసి ఉందన్నమాట. ఇంకే మొక్క తెచ్చుకున్నా నాటేసుకోవడమే, మొక్కలే రావడం లేటు. ఇంక ఈ విత్తనాలు కూడా స్ప్రెడ్ చేసేద్దాం, వస్తాయే వస్తాయి. ఇది కూడా ఒక షో ప్లాంట్ లా చేసేద్దాము. మా అమ్మ కూడా చెప్తుండేది చిన్నప్పుడు వాళ్ళు వాడుకునే వాళ్ళని. సో ట్రై చేద్దాము. మనకు కనుక ఇది పడింది అనుకోండి, హెయిర్ బాగా పెరుగుతుందంట. లేదంటే ఏమో తెలీదు, నేను ట్రై చేసి తర్వాత ఇంకో రివ్యూ వీడియో చేస్తానన్నమాట. ప్రజెంట్ అయితే ఈ ఆకుని నేను 2 డేస్ ఎండబెట్టేసి అన్నీ కొంచెమే ట్రై చేస్తున్నాను. అసలుకే అమ్మాయిలకి ఆశ ఎక్కువ, అందులోనే హెయిర్ అంటే ఇంకా ఎక్కువ. దీనికోసం కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూశాను, రివ్యూస్ చూశాను, ఆఖరికి పెద్దవాళ్ళ సలహాలు కూడా తీసుకున్నా. అందరూ బాగానే ఉంటది గిడితే. సో ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసాము, లోలో పెట్టేసుకున్నాము, ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాము. నేను వాడేది పారాషూటే, ఇంకంతకంటే పెద్ద వాడడం అనమాట. సో అదే వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం వేడెక్కిన తర్వాత ఈ లీవ్స్ అన్ని దాంట్లో వేస్తున్నాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ లీవ్స్ ని నేను ఎలా ఎండబెట్టానంటే ఫస్ట్ తీసుకున్న తర్వాత అన్ని సపరేట్ చేసేసుకొని క్లీన్ చేసుకున్నాను అనమాట. వాటర్లో కడిగేసిన తర్వాత వీటిని ఎండబెట్టాను అనమాట. అప్పుడు డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కలర్ మారుతుంది. సో ఇంకొంచెం టైం పడుతుంది. ఈ ఆయిల్స్ మనకి హెయిర్ కలర్ గా కూడా యూస్ చేస్తారంట, హెయిర్ ప్యాక్స్ గా యూస్ చేస్తారంట, హెయిర్ ఆయిల్స్ గా, ఇంకా చాలా విధాలుగా వాడతారంట. ప్రెసెంట్ మంది అయిపోవచ్చింది అనమాట. కలర్ చాలా చేంజ్ అయింది, స్మెల్ కూడా వస్తుంది. కొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. మొత్తం ఆడింది ఎందుకు కొంపదీసి. సో అదనమాట. ఇప్పుడు మరి ఇది ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ ఈ ఆయిల్స్ ప్రిపరేషన్ మనం 2 వేస్లో చేసుకోవచ్చంట. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంట, అంటే వాటర్ పెట్టి వాటర్లో ఆయిల్ పెట్టి అలా బాయిల్ చేసుకుంటారంట ఆయిల్ని. ఇప్పుడు మనం చేస్తుంది 1 వే, ఆ డబుల్ బాయిలింగ్ మెథడ్ అదర్ వే. ఇది ఆపేసేయచ్చు. సో ఇంక ఇది చల్లారిపోయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. సో నేనేం చేసిన అంటే, యాక్చువల్గా నా హెయిర్ సన్నగా అయిపోతుంది, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. లాంగ్ ఉన్నా కానీ ఒత్తుగా రావాలని ఉంటుంది కదా, అందుకు. సో ఆయిల్ అయితే కలర్ చేంజ్ అయింది చూసారు కదా. సో ఇప్పుడు ఆఫ్ చేసేసి దీన్ని కొంచెంసేపు ఆపేసి నేనైతే ఫిల్టర్ చేసుకుంటున్నా. అది గాయస్, మినిమం రిజల్ట్స్ రావడానికి 1 వీక్ అన్నా కావాలి కదా, అట్లీస్ట్ 2 వీక్స్ అన్నా ట్రై చేయాలి కదా. మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మరి మీరైతే వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.